బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నప్పుడు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తే బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేయొచ్చా? నేను డాక్టర్ అవంతి, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ ఎట్ లోటస్ హాస్పిటల్స్, విశాఖపట్నం. బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నప్పుడు మన బాడీలో ఆక్సిటోసిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇదే హార్మోన్ మనకి డెలివరీ టైంలో నొప్పులు రావడానికి కూడా కారకం. కాకపోతే యూజువల్ గా రిలీజ్ అయ్యే ఈ ఆక్సిటోసిన్ చాలా స్మాల్ క్వాంటిటీస్ లో ఉంటుంది. సో ఒక నార్మల్ లో రిస్క్ ప్రెగ్నెన్సీలో మీరు బ్రెస్ట్ ఫీడింగ్ ఆపాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇన్ కేస్ మీకు ప్రీవియస్ గా కనుక రిపీటెడ్ గా అబార్షన్స్ అయినా, రిపీటెడ్ గా ప్రీ టర్మ్ డెలివరీస్, నెలలు నిండకుండా బేబీ డెలివరీ అయినా, ఈ ప్రెగ్నెన్సీలో మీకు ట్విన్స్, ట్రిప్లెట్స్ ఇట్లా ఏమన్నా ఉన్నా, లేదా ప్రెగ్నెన్సీలో మీకు బ్లీడింగ్ కానీ, యూట్రైన్ పెయిన్ కానీ ఉంటే మీ డాక్టర్ ని సంప్రదించి మీరు బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేయడం సేఫా కాదా కనుక్కోండి. మీరు బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేద్దాము అనుకుంటే కొన్ని ఛాలెంజెస్ ఉండొచ్చు. లైక్ హార్మోన్స్ వలన నిపుల్స్ ఎక్కువ సెన్సిటివ్ గా, పెయిన్ఫుల్ గా ఉండొచ్చు. నాసియా అనేది ఎక్కువగా ట్రిగర్ అవ్వచ్చు. అండ్ బై ద ఎండ్ ఆఫ్ 4th-5th మంత్ మీ మిల్క్ సప్లై అనేది ఆటోమేటిక్ గా తగ్గిపోవడం జరగచ్చు. లేదా మిల్క్ టేస్ట్ కొంచెం మారచ్చు. దానివల్ల బేబీ సెల్ఫ్ గా వీన్ ఆఫ్ చేసేసేయచ్చు. మీరు బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నప్పుడు ఒక మంచి బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం, ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకోవడం, ఏదైనా పెయిన్, డిస్కంఫర్ట్, బ్లీడింగ్ ఉంటే ఇమీడియట్ గా మీ డాక్టర్ ని సంప్రదించడం చేయండి. మేక్ అన్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్. థ్యాంక్ యూ.